ప్రచురింతును నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా ఆకాశము కంటే మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురింపగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ప్రార్థన చేసుకుంటా. మహాగణమైన తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీకు స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మహాగణమైన తండ్రి, మీకు స్తోత్రములు. నేటి దినమందు మా మధ్యలో తండ్రిగా కుమారునిగా మా మధ్యలో ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వచ్చిన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. దీవించి ఆశీర్వదించండి, కృప చూపించండి. మీ సేవకుడైన నన్ను మరుగు చేసి, మీ సిలువ చాటున మరుగు చేసి వచ్చిన వారందరితో మీరు మాట్లాడుము, కృప చూపుము, దీవించుము. వినగలిగిన చెవులను దయచేయము. ఎవరు మమ్మల్ని చూడకుండా ఇక్కడ నిలుచున్న నిన్ను చూచున్నట్లుగా సహాయం చేసి దీవించుమని, కృప చూపుమని అధికారం కలిగిన శ్రేష్టమైన బలమైన నామంలో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరణాత, మరణాత. కూర్చుందాం. నీ వాక్కుకై వేచి ఉంటిని, నీ వాక్కుకై వేచి ఉంటిని. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిమి, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయము నీ కొరకు పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయము నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే, జరిగేది
జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. దేవునికి మహిమ కలుగునుగాక. సమీపింపరాని తేజస్సు కలిగి అమరత్వము కలిగి వసించుచు నిత్యము ఆయన స్తోత్రార్హుడై ఉండి యుగ యుగములలో సజీవుడై ఉండి నిరంతర స్తోత్రార్హుడును మహోన్నతుడును మహాగణుడును భీకరుడైనటువంటి సర్వాధికారి అయిన మహాదేవుడు నేటి దినమందు మన మధ్యలో అదృశ్యుడై మన మధ్యలో ఉన్న ఆ మహాగణమైన దేవునికి ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములు మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయన నామానికి కలుగుగాక. గట్టిగా చెప్పాలి, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మొదటి ఆరాధనలోనికి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మారు మనస్సు, రక్షణ, క్షమాపణ దేవుడు మీ ఎల్లరకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. గడిచినటువంటి వారములో పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన సంగతులను, విలువైన మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేశారు. మీరు ఎవరి సంబంధులు అనబడేటువంటి అంశాలను, 4 అంశాలను దేవుడు చాలా నీటిగా మనందరితో మాట్లాడారు. ఒకటి లోక సంబంధులు, రెండవది దుష్టుని సంబంధులు, మూడవది అపవాది సంబంధులు, నాలుగవదిగా మనము చూస్తే రాజ్య సంబంధులు. రాజ్య సంబంధులు కావాలనంటే 3 విధములైనటువంటి బంధములతో ఉన్న సంబంధాన్ని కలిగి ఉన్న మనం అవన్నిటిని మనం ఏం చేయాలి అని అంటే ఆ బంధాలను తెంపేసుకోవాలి. అప్పుడు మనము దేవుని రాజ్య వారసులమవుతాం, రాజ్య సంబంధులమవుతాం. అదే అంశాన్ని మనం కంటిన్యూ చేస్తూ 5వ అంశముగా వెలుగు సంబంధులు. ఎవరి సంబంధులు? గట్టిగా చెప్పాలి, వెలుగు సంబంధులు. బాగా గమనించాలి. ఒకటి రాజ్య సంబంధులు, రెండవది చెప్పండి వెలుగు సంబంధులు. అపోస్తుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయము 5వ వచనం తీసిన వారు త్వరగా చదవండి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. చాలు. ఈ వాక్య గ్రంథములో రాయబడినటువంటి చక్కటి మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరి సంబంధులు అనంటే మీరందరూ వెలుగు సంబంధులు అని అన్నారు. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసే మాట, మీరు ఎవరి సంబంధులు? మీరు ఎవరి సంబంధులు? ఈ వచనములో మనం బాగా గమనిస్తే, ఈ వచనాన్ని మనం బాగా పరిశీలన చేస్తే, మీరందరూ వెలుగు సంబంధులు అని చాలా చక్కగా
ఆ తెస్సలోనిక సంఘముతో పౌలు గారు రాస్తూ తెలియజేస్తున్నారు. ఈరోజు మనం వెలుగు సంబంధులుగా మనం ఉండాలి. బైబిల్లో రాయబడినట్లుగా వెలుగు ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నారు. ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నారు. మన దేవుడు ఏమై ఉన్నారంటే వెలుగై ఉన్నారు. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. చీకటి ఎంత మాత్రము లేదు. ఆయన వెలుగైనటువంటి దేవుడై ఉన్నారు. ఆయనను నమ్మినటువంటి మనం చీకటిలో సంచరించడానికి వీలు లేదు. ఒకవేళ ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల ఏమంట? దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లలారా, దేవునితో సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల మనము ఆయనను అబద్ధికునిగా చేస్తూ ఉన్నాం. మన దేవుడు ఏమై ఉన్నారు అనంటే వెలుగై ఉన్నారు. వెలుగు దేనికి సాదృశ్యం? నీతికి సాదృశ్యం, పరిశుద్ధతకు సాదృశ్యం. నీతి దేనికి సాదృశ్యం? భక్తికి సాదృశ్యం, విశ్వాసానికి సాదృశ్యం, మంచితనానికి సాదృశ్యం నీతి. ఈ యొక్క వెలుగు అనబడేటువంటిది, వెలుగులో సంచరించేటువంటి ఒక వ్యక్తి చీకటిలోనికి ఎప్పుడు కూడా వెళ్ళాలని ప్రయత్నము చేయడు, భయపడతాడు. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కరెంటు పోయినప్పుడు నాయన అక్కడికి ముందుకెళ్ళి అగిపెట్టి తీసుకురా అంటే అమ్మో నాకు భయం అవుతుంది అని అంటాడు. నేను వెళ్ళను అని అంటాడు. ఎందుకు భయం అవుతుంది అని అంటే చీకటిని చూసి భయపడుతున్నాడు. ఇంకా కొన్ని సందర్భాల్లో మన వీధిలో లైట్లు ఉండవు. ఎవరైనా మన పిల్లల్ని పంపించాలన్నా, ఒక ఆడ మనిషి వెళ్ళాలన్నా ఆ చీకటి మార్గంలో భయపడతారు. అమ్మో ఆ వీధులంతా చీకటి, అక్కడ లైట్లు కూడా ఉండవు అని భయపడతారు. అంటే చీకటికి ఎందుకు భయపడతారు అనంటే వెలుగులో ఉన్న ఒక వ్యక్తి చీకటిలోనికి వెళ్ళడానికి ఇష్టపడడు. చీకటిని చూస్తే భయపడతాడు. చీకటిని చూస్తే ఒక వ్యక్తి భయపడతాడు. కానీ కొంతమందికి చీకటి అంటే భయం ఉండదు. చీకటికున్న బలం మరణం, చీకటికున్న బలం వ్యాధి, చీకటికున్న బలం నిరాశ, చీకటికున్న బలం భయంకరమైన పాపం, చీకటికున్న బలం అబద్ధం. అంటే ఈ చీకటి ఎన్ని దౌర్భాగ్య పనులైనా, చీకటిలో ఉన్న వ్యక్తి ఎన్ని దౌర్భాగ్య పనులైనా చేయగలుగుతాడు. చీకటిని ఇష్టపడేటువంటి వ్యక్తి, చీకటిలో ఉన్న వ్యక్తి వెలుగులోకి రాలేడు. ఎందుకు వెలుగులోకి రాలేడు అనంటే చీకటిలో సంచరించేటువంటి బ్రతుకులకు, చీకటి సంబంధులకు వెలుగంటే అసహ్యం, వెలుగంటే ఇష్టం ఉండదు. కారణం ఏంటి? ఎందుకు ఇష్టం ఉండదు అని ఆలోచన చేస్తే చీకటిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా చీకటిలో ఉన్న వ్యక్తి దేవుణ్ణి గణపరచలేడు, దేవుణ్ణి చూడలేడు, దేవుని యొక్క చెంతకు రాలేడు. ఏ రోజు కూడా ఆ పరలోకపు అంచులు కూడా చూడలేడు, తాకలేడు కూడా. అయితే ఒకనాటి కాలములో
మనమందరము చీకటికి సంబంధించిన వారం. చీకటికి సంబంధించిన వారు. ఈరోజు ఏదో బైబిల్ పెట్టుకొని, ఏదో మన బైబిల్ పెట్టుకొని క్రైస్తవులను చెప్పుకొని జడ్జాగా తిరుగుతున్నాము, కానీ ఏదో పరిశుద్ధులమని తిరుగుతున్నాము, కానీ దాని అంతటికి కారణం ఈ భూమి మీదకి ఒక వెలుగు వచ్చింది 2025 సంవత్సరాల క్రితం. ఆ వెలుగు వచ్చుచు ప్రతి మనిషిని కూడా వెలిగించింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనాల్లో మనము చూస్తే రాయబడిన మాట, 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచు ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని కూడా వెలిగించుచున్నది. అంటే నిజమైన వెలుగు అంటే నిజమైన వెలుగు. మనము వాడే ప్రతి వస్తువులలో డూప్లికేట్ ఉంది. మనం వాడే ప్రతి వస్తువులలో డూప్లికేట్ ఉంది. 500 నోటు ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది. నిజమైనది ఉంది, గడి చెప్పండి అమ్మా, నిజమైనది ఉంది, డూప్లికేట్ ఉంది. ప్రతి దాంట్లో మనం సెల్లు వాడుతున్నాం, కారం తింటున్నాం, కాయగూరలు తింటున్నాం, సరుకులు రకరకాలుగా బియ్యం తింటున్నాం. ప్రతి దాంట్లో కూడా కల్తీ, ఒరిజినల్ లేదు. అలాగే నిజమైన వెలుగు ఉండెను అనంటే అంతకంటే ముందు, అంటే నిజమైన వెలుగు ఉండనంటే డూప్లికేట్ వెలుగు కూడా ఈ భూలోకంలో ఉంది. ఆ వెలుగును ఏమంటారంటే వెలుగు దూత అని అంటారు. ఏ దూత? వెలుగు దూత. అంటే వెలుగు దూత అంటే ఏంటి? దేవుని యొక్క నేను కూడా వెలుగునే అని చెప్పి వెలుగుగా ప్రత్యక్షమై కొందరిని ఏం చేస్తుందంటే లోకములోనికి నడిపించేస్తుంది, చీకటిలోనికి నడిపించేస్తుంది. చీకటిలోనికి. ఓ మాట బాగా గమనించండి. ఒకరోజు ఒక అమ్మాయి చర్చికి వస్తూ ఉంది, ఒక అబ్బాయిని ప్రేమించిందంట. ఈ అమ్మాయి అలా అమ్మ నాన్నతో చెబుతుందంట, నాకు దేవుడు చూపించాడు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోమని, నాకు దేవుడు చెప్పారు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోమని చెప్పి వాళ్ళ ఇంట్లో అందరికి చెప్పిందంట, వీధిలో వాళ్ళకి చెప్పిందంట. ఏం చెప్పింది? ఈ అబ్బాయిని పెళ్లి చేసుకో, ఈ అబ్బాయిని ప్రేమించు, ఒకవేళ ఇంట్లో మాట వినకపోతే ఇద్దరు ఇంట్లో నుంచి దూరంగా వెళ్ళిపోమని దేవుడు చెప్పారని చెప్తుంది. దేవుడు అలా చెప్తారా? మాట్లాడరమ్మా. అంటే ఎవరు చెప్తున్నారు అంటే వెలుగు దూత. అంటే నిజమైన వెలుగును
డూప్లికేట్ వెలుగును గుర్తించక ఈరోజు అంధ క్రైస్తవులైనటువంటి వారు మోసపోయి ఏ నామాన్ని చెడగొడుతున్నారంటే దేవుని నామాన్ని చెడగొడుతున్నారు. ఏ నామాన్ని? దేవుని నామాన్ని, యేసు నామాన్ని చెడగొడుతూ ఉన్నారు. వాళ్ళందరూ సరే దేవుడు చూపించారు కదా అని చెప్పి వాళ్ళందరూ ఒప్పుకొని పెళ్లి చేశారు. 4వ రోజే ఆ బాబు ఆ అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ దేవుడు అది చూపించలేదా? దేవుడు అది చూపించలేదా? అంటే ఆ వ్యక్తి, ఆ బాబు ఇంకో అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడంట. అంటే ఈ అమ్మాయి బలవంతంగా దేవుడు నిన్ను ప్రేమించమన్నాడు, నన్ను చేసుకోమన్నాడు అని చెప్పి కథలను చెప్పి ఆ యొక్క జీవితం అంతటిని కూడా వెలుగు దూతగా ఉండి ఆ పాప జీవితం అంతటిని ఎక్కడికి నెట్టివేశాడు? చీకటిలోకి నెట్టివేశాడు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఆలోచన చేయకుండా పెత్తనాలు చేసి అడ్డదిడ్డంగా ఆడపిల్లల్ని ఇచ్చి, అలాగే అడ్డదిడ్డంగా మగపిల్లల్ని ఇచ్చి రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఒక పెళ్లిళ్ళ పేరయ్య ఈడు మంచోడంటే నమ్మేస్తారు. మంచోడంటలే, మంచోడంట, ఈ పాప మంచిదంటే నమ్మేస్తారు. కానీ కొంతమంది ఏం చేయరు తెలుసా? దేవుని యొక్క కార్యమేంటో అర్థము కాని స్థితిలో ఉండి ప్రార్థన పూర్వకంగా ఉండకుండా, ప్రార్థన చేసుకోకుండా, ప్రార్థన నడిపింపు అంటే వెలుగు సంబంధిగా ఉండి నువ్వు ఎలా నడవాలో నువ్వు వెలుగులో నుంచి చిన్న చిన్నగా చీకటిలోకి వెళ్ళిపోతావు. కొన్ని సందర్భాల్లో మనము దేవునికి విరుద్ధమైన కార్యాల్లో కూడా పాలు పొందుతూ ఉంటాం. మనం కొన్ని సందర్భాల్లో విరుద్ధంగా పాలు పొందుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం వెళ్ళి ఏం చేస్తూ ఉంటాం? పెళ్లి సంబంధాలు ప్రేమించుకున్న వాళ్ళ దాంట్లో కూడా వెళ్ళి మనం ఏం చేస్తాం? దాంట్లో కూడా దూరి దాన్ని కూడా సమర్థించి దాన్ని కూడా చేసి దాంట్లో కూడా దూరి రకరకాలుగా కొన్ని సందర్భాలు మనుషులు చేస్తూ ఉంటారు. అంటే ఒక మన జీవితంలో చీకటిలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం ఏ రోజు చేయకూడదు. రక్త సంబంధం ఉన్నా, ఏ బంధం ఉన్నా, మనం ఒక దేవునికి విరుద్ధమైన కార్యంలోకి మనము కూడా వెళ్ళుకోకుండా దాన్ని చూచి, చిన్న పిల్లలు ఎలాగైతే చీకటిని చూచి భయపడతారో దేవునికి విరుద్ధమైన వాటిని చూచి మనము కూడా ఏం చేయాలి? భయపడాలి. ఏం చేయాలి? భయపడాలి. దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, ఇక్కడ రాయబడినట్లుగా మనమందరం, మీరందరూ వెలుగు సంబంధులు. వెలుగు సంబంధులు అయితే వెలుగు సంబంధులైనటువంటి మీరు ఒకవేళ ఈరోజు వెలుగు సంబంధులైతే నీవు చీకటిని చూచి ఏం చేయాలంటే భయపడాలి. ఎందుకు భయపడాలంటే చీకటి నిన్ను తనలోకి వశము చేసుకొని దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లలారా, చీకటి ఏం చేస్తుందంటే లాగేస్తుంది. అందుకే దేవుడు మనల్ని ఏం చేశారంటే చీకటిలో ఉన్న మనలను, ఎక్కడ ఉన్న మనలను? చీకటిలో ఉన్న మనలను. అందుకే మనకు డిసెంబర్ రాబోతుంది. ఈ ప్రపంచమంతా కూడా ఈ యొక్క నవంబర్ 25వ తేదీ నుంచి 25వ తేదీ, డిసెంబర్ 25వ తేదీ వరకు క్రిస్మస్ సెలబ్రేషన్ అని, క్రిస్మస్ సంబరాలని, సపోజ్ క్రిస్మస్ అని, అలాగే గ్రాండ్ క్రిస్మస్ అని రకరకాల కార్యక్రమాలు పెట్టి హంగామా చేస్తారు చాలా మంది. కానీ ఈ యొక్క క్రైస్తవుల్లో కూడా, క్రైస్తవ్యంలో కూడా ఎలాగుంటుందంటే క్రిస్మస్ రాగానే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి డాన్సులు వేస్తారు. డిస్కో డాన్సులు. మాటలో చెప్పాలంటే డాన్స్ చేసేకి వీలైతే వేరే ఊర్ల నుంచి కూడా రప్పించి తిరణాల మారు చేసే దౌర్భాగ్యులైన వారు, నీచులైన వారు ఉన్నారు. నన్ను ఒక అమ్మాయి మాట్లాడుతుంది, మా ఊర్లో చర్చిలో అయ్యా క్రిస్మస్ జరిగితే డాన్స్ వేయడానికి వేరే ఊర్ల నుంచి అమ్మాయిలు రప్పిస్తారు డాన్సులు వేయడానికి. ఈ సంవత్సరం అయితే ఊర్లో వాళ్ళు వేశారు. అంటే సిగ్గు ఉండాలా?
అంటే వెలుగు సంబంధులు చేసే పని ఎలాగుంటదంటే మోకాళ్ళ మీద ఉండి, మగలు చూడండి, వెలుగు సంబంధులైన వారే ఎలాగుంటారంటే మోకాళ్ళ మీద ఉండి, దేవా ఈ భూలోకానికి చీకటిలో ఉన్న నన్నే వెలిగించడానికి వచ్చావు, ఈ చీకటిలో జీవించేటువంటి నన్నే వెలిగించడానికి వచ్చావు తండ్రి, నాకు వెలుగును ప్రసాదించు, గొప్ప రక్షణ దయచేయి, మారు మనస్సు నీవు, అలాగే క్షమాపణ దయచేయి అని చెప్పి మోకాళ్ళ మీద ఉండవలసిన క్రైస్తవులు ఆర్భాటాలు చేస్తూ, స్కిట్లేస్తూ, రకరకాలుగా డ్యాన్సులేస్తూ కేకులు పంచుతున్నారు. కానీ ఎవడైనా కానీ మోకాళ్ళ మీద ఉండి నా కోసం వచ్చావు దేవాని స్తుతించగలిగినటువంటి వారు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? అంటే చీకటిలోనే బ్రతకడానికి, అంటే ఆయన నామాన్ని అడ్డు పెట్టుకొని చేయవలసిన పలికిమాలిన పనులన్నీ చేసేటువంటి వారు ఈ క్రైస్తవములో చాలా మంది ఉన్నారు. కానీ అలాంటి దౌర్భాగ్యులైన వారు ఏ రోజు కూడా పిల్లలకు నేర్పించవలసింది ఏంటి? నేర్పించాలి. పిల్లలకు మంచి కంఠత వాక్యాలు నేర్పించాలి, మోకాళ్ళ మీద ఉండేది నేర్పించాలి. అందుకే మన చర్చిలో పిల్లలు డ్యాన్స్ వేయాలన్నా నాకు ఇష్టం ఉండదు, అస్సలు ఇష్టపడను. నేను డ్యాన్సులు అంటే అస్సలు ఇష్టపడను. సరే యాక్టింగ్ చేయండి, చేతులు పండుగని, మీరు డ్యాన్సులు వేస్తే మాత్రం కొంతమంది తల్లిదండ్రులు అయితే అబ్బా నా కూతురు ఏం డ్యాన్స్ వేస్తుందో చూడు, సిగ్గుమాలిన పరిస్థితులు. సిగ్గు లేదు, డ్యాన్సులు వేస్తే నా కూతురు బల్ డ్యాన్స్ వేసింది, ఇప్పుడు వేస్తుంది, మళ్ళీ తర్వాత వేస్తుంది, సినిమా స్టెప్పులకి వేస్తుంది, తర్వాత ఇప్పుడు డ్యాన్స్ వేస్తుంది, తర్వాత సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తుంది. ఏం చేయాలి? దండిగా ఉంటారు కదా. ఈరోజు స్కూళ్ళల్లో డ్యాన్సులు, ఎక్కడ చూసిన డ్యాన్సులు, అల్లరా. ఇంకేముంది? మనం ఎంత భక్తిగా పెంచాలన్నా స్కూల్కి పంపిస్తే స్కూల్లో సినిమాలు చూపిస్తారు, స్కూల్లో డ్యాన్సులు వేపిస్తారు, సినిమా పాటలకు రకరకాలుగా. చిన్న పిల్లలకి డ్యాన్సులు అంటే లోకాన్ని అంటగట్టేస్తారు, చీకటిని అంటగట్టేస్తారు. మనం చీకటికి పారిపోవాలంటే, మనం వెలుగు సంబంధులుగా ఉండడానికి మనం ఇష్టపడట్లేదు, వెలుగు సంబంధులుగా ఉండాలి. అందుకే మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, దేవుని పిల్లలారా, మన జీవిత కాలములో మనము ఎవరం అయితే వెలుగు సంబంధులుగా ఉండాలంటే చీకటిని అసహించుకోవాలి, చీకటి కార్యాలను అసహించుకోవాలి, చీకటి సంబంధమైన వాటిని వదిలివేసుకోవాలి. అప్పుడు మనం వెలుగులోకి వస్తాం. అందుకే యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించాడు. ఏం చేశాడు? ప్రతి ఒక్క వ్యక్తిని వెలిగించాడు. కానీ మనమే ఏం చేయలేకపోతున్నామనంటే వెలిగింపబడలేకపోతున్నాం. ఆయన వెలిగిస్తున్నారు. ఆయన ఈ లోకానికి వచ్చే సమయంలో ప్రతి మనిషిని వెలిగించారు. కానీ మన జీవితంలో మనం ఏం చేస్తున్నామంటే వెలిగింపబడలేకపోతున్నాం, ఆరిపోయారు. చాలా దీపాలు ఏం చేయబడ్డాయంటే ఆరిపోయిన తర్వాత పాట పాడతాం, నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయము నీ కొరకు బదిలపరచితి. ఎవరంటి దీపం? నా ఇంటి దీపం. అయ్యా యేసయ్యా, నా ఇంటి దీపం నీవే అని నా హృదయాన్ని నీకేం చేస్తా? ఈ పాట పాడుకోవడానికి పనికి వస్తుంది, కానీ నిజంగా జీవించడానికి పనికిరాదు ఈ పాట. కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు, ఏమని పాడతారో తెలియదు. అవునా కాదా? ఏమని పాడతారో అర్థం కాదు, ఏమని పాడతారో తెలీదు. ఒకరోజు ఒక ఆమె స్టేజ్ మీద పాట పాడుతుంది, ఇట్లా డాన్సులు వేసుకుంటా, ఇదిగో దేవా నా జీవితం అని ఊగుతా పాడుతూ ఉంది. ఏంటంట జీవితాన్ని ఎలా అర్పిస్తుంది? ఎట్లంట, ఇదిగో దేవా ఓ ఊగుతా ఉంది ఆమె. అంటే ఎంత ఇదిగో దేవా నా జీవితం అని పాట పాడేమో, పాట నేను బాగా పాడుతున్నాను, యాక్టింగ్ చేస్తున్నానని ఒప్పించుకోవాలని చూస్తుంది తప్ప ఆ పాట అర్థం ఏంటో తెలిస్తే చచ్చిపోతారు. ఈరోజు క్రైస్తవునికి ఉన్న రోగం ఏంటో తెలుసా? పాటలు పాడతారు కానీ ఆ పాటకు ఆమె ఉన్న మేకప్ ఏంటో తెలుసా?
లిప్టిక్ వేసుకుంది, మేకప్ వేసుకుంది, ఓ తల మీద ముసుగు లేదు, ఏం లేదు, ఏం పాటలు పాడుతుందో, ఓ దేవా 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 అంటే అది దరిద్రంగా అప్పగిస్తారా దేవునికి సమర్పించేది? అవునా కాదా? మోకాళ్ళ మీద ఉండి ఏం చేయాలా? ఇదిగో దేవా నా జీవితం. ఎలా అర్పించాలా? దేవా నా జీవితం, ఇదిగో దేవా నా జీవితం, నా జీవితం పాడైపోయింది, ఇదిగో పాడైపోయిన ఈ జీవితాన్ని నీకు ఇస్తున్నాను, బాగు చేసి నాకు మరలా దయచేయి నాయనా అని ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? పాడైపోయిన జీవితం, చెడిపోయిన జీవితం, అయ్యా లోక సంబంధమైన జీవితం, ఇదిగో నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను దేవా, నీ పాదాలకు అర్పిస్తున్నాను, నాకు మరలా సరిచేసి మంచి జీవితాన్ని ఇవ్వమని ప్రార్థన చేయాలి. అందుకే ఈ రోజుల్లో చాలా మంది పాట పాడుతారు కానీ పాటకు అర్థము తెలియదు. మళ్ళీ నా ఇంటి దీపం నీవే అని తెలిసి మరలా ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము. దేంతో అంట? ప్రేమతో అంట. అంటే ఆయనకు ప్రేమ లేదా? చెప్పండి అమ్మా, ప్రేమ లేదా యేసయ్యకు? ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో, ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో. అంటే మన పాట పాడుతున్నప్పుడు ఆ పాటలోనికి దిగిపోవాలా, పాటలోకి దిగిపోవాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? చెప్పలు కట్టం అంటే ఇట్ట, అంటే సచ్చులు అంటే చూడు ఇట్టిట్ట ఇట్టిట్ట, సచ్చు అన్నట్లు ఏదో కాలు చేతులు పడిపోయి అట్లా కొడతారు. అంటే కళ్ళు మూసుకొని ఆ పాటలోకి దిగిపోయి ఆ పాట అర్థంలోకి దిగిపోతే నిన్ను నీవు పరీక్షించుకోగలిగితే ఆ పాట ద్వారా నిజంగా నీ శరీరానికి ఆనందం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభునందు దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా గమనించండి. అందుకే దేవుడు ఒక చక్కటి క్రిస్మస్ పాట దేవుడు మన ద్వారా ప్రభు రాయించారు, ఒక పాట నా ద్వారా రాయించారు. సంతోషమాయే సర్వలోకానికి. చెప్పండి, పాడదామా? ఒకసారి పాడుకుందామా? గడి చెప్పాలా? పాటలోకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోవాలా, బయట ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళిపోవాలా చెప్పాలి. సంతోషమాయే సర్వలోకానికి రక్షింప పుట్టినాడో యేసయ్యా. సంతోషమాయే సర్వలోకానికి రక్షింప పుట్టినాడు యేసయ్యా. నరుడిగా పుట్టినాడు దేవదేవుడు, భూమిపైకి వచ్చినాడు నరుడిగా వచ్చినాడు దేవదేవుడు, భూమిపైకి వచ్చినాడు. సంతోషపట్లు రక్షింప పుట్టినాడు. సంతోషమాయ సర్వలోకానికి రక్షింప పుట్టినాడు యేసయ్యా. గడి చప్పట్లు. పాపములో ఉన్న నన్ను రక్షించుటకు, పాపాంధకారాన్ని తొలగించుటకు, పాపములో ఉన్న నన్ను రక్షించుటకు, పాపాంధకారాన్ని తొలగించుటకు, కన్యమరియ గర్భాన పరిశుద్ధుడిగా వెలసినాడు పుడమిలో పశుల పాకలు. కన్యమరియ గర్భాన పరిశుద్ధుడిగా వెలసినాడు పుడమిలో పశుల పాకలు. సంతోషమాయ సర్వలోకానికి రక్షింప పుట్టినాడు యేసయ్యా. సంతోషమాయ సర్వలోకానికి రక్షింప పుట్టినాడు యేసయ్యా. నరుడిగా పుట్టినాడు దేవదేవుడు, భూమిపైకి వచ్చినాడు నజరేయుడు. నరుడిగా పుట్టినాడు దేవదేవుడు, భూమిపైకి వచ్చినాడు నజరేయుడు. సంతోషమాయ సర్వలోకానికి రక్షింప పుట్టినాడు యేసయ్యా. సంతోషమాయ సర్వలోకానికి రక్షింప పుట్టినాడు యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక.
సంతోషమాయే సర్వలోకానికి. ఎందుకు? రక్షింప పుట్టాడు యేసయ్యా, నరుడిగా పుట్టినాడు దేవదేవుడు. గమనించే మాట ఏమిటంటే, మనం అందుకే పాటల ద్వారా కూడా మనం ఏం చేయబడాలంటే, అర్థము తెలియకుండా మనం పాటలు పాడకూడదు, అర్థము చేసుకుని పాట పాడాలి. సరే, ప్రభునందు దేవుని పిల్లలారా చెప్పండి. ఒకటి రాజ్య సంబంధులు, రెండవది వెలుగు సంబంధులు, మూడవదికి మీకు చెప్పే మాట దేవుని సంబంధులు. ఎవరి సంబంధులు? గట్టిగా చెప్పాలి, దేవుని సంబంధులు. అయితే దేవుని సంబంధులు అంటే అర్థం ఏంటి? అంటే నువ్వు ఎవరికి సంబంధం? దేవునికి సంబంధమా, లేకపోతే లోకానికి సంబంధమా, దుష్టునికి సంబంధమా, అపవాదికి సంబంధమా? ఎవరికి సంబంధం? గట్టి చెప్పాలి, దేవునికి సంబంధం కలిగి మనం జీవించాలి. అందుకే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మనము చూస్తే, మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో చూస్తే వ్రాయబడిన మాట, 4వ వచనం, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. చాలు చాలు. ఈ వాక్య గ్రంథములో చూస్తే వ్రాయబడిన మాట, చక్కగా రాయబడిన మాట. అయితే ఈ వచనములో చూస్తే చిన్న పిల్లలారా మీరు ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. దేవుని సంబంధులు. ఈ రోజుల్లో దేవుని సంబంధులైనటువంటి వారు. అందుకే ఆ పై వచనంలో 3వ వచనాన్ని కూడా 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇందాక చదివా కదమ్మా, చదవని వాళ్ళు యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఈ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరెరుగుదురు. చాలు. ఈ వాక్య గ్రంథములో చూస్తే యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది ఎవరి సంబంధం? గట్టిగా చెప్పాలి, ఎవరి సంబంధం? దేవుని సంబంధం. ఈ రోజుల్లో చాలా మంది యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేయట్లా? దేవుడని ఒప్పుకోవట్లా. ఏమని ఒప్పుకోవట్లేదు? దేవుడని ఒప్పుకోవట్లా. యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకోవట్లా. అంటే రకరకాల వితండవాదం చేస్తూ ఉన్నారు. చాలా మంది వితండవాదం చేస్తూ ఉన్నారు. రకరకాలుగా ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. త్రిత్వం గురించి కానీ, ఒక దశమ భాగం గురించి కానీ, స్వస్థత గురించి కానీ, అభిషేకం గురించి కానీ, ఆయా కొన్ని కార్యక్రమాల గురించి వితండవాదాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. త్రిత్వం గురించి గమనించే మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, ఆయన ఒక్కడే గాని ఒక్కడే, ముగ్గురు ఒక్కడు. చెప్పండి, ఒక్కడే, ముగ్గురే చెప్పాలి, ఒక్కరు. అందుకే చాలా మంది ఏమంటారంటే తండ్రి వేరు, కుమారుడు వేరు, ఇంకా పరిశుద్ధాత్మ వేరు. అందుకే మనం వాక్యంలో చూస్తాం కదా, మత్తయి సువార్తలో 28వ అధ్యాయములో చూడండి, వచనాలు చూడండి. ఆ వచనాల్లో మనం చూస్తే రాయబడిన మాట, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. తండ్రి యొక్కయు అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఛాలెంజ్ చేస్తున్నారు. ఒక్కరని ఒక రెఫరెన్స్ చూపించమంటున్నారు. చాలా మంది ఏమంటున్నారు? ఒక్కడని, ఏకమని ఒక రెఫరెన్స్ చూపించమంటున్నారు. చదవండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో
ఏ నామములోనికి? నామములు ఉందా, నామములోకి ఉందా? ఏకముందా లేకపోతే బహువచనం ఉందా? గడివి చెప్పాలా? ఏముంది ఇక్కడ? ఒక ఆయన ఏమో ఏకవచనం, ఒక వచనం, ముగ్గురు ఒకటిని చూపించండి అని అంటున్నాడు. ఈ వచనం సరిపోదా? చెప్పండి అమ్మా, ఒకసారి అందరూ చదవండి ఒకసారి వచనం. ఇక్కడ ఒకసారి ఆలోచన చేయాలి. నామములునా, నామములోనిక? అమ్మా, నామము అంటే ఇక్కడ ఏకవచనం ఉంది కదా, మాట్లాడరమ్మా. ఏముంది ఇక్కడ? ఈ ఏకవచనం ఉంది అంటే ఒక్కరే కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఒక చిన్న ఉదాహరణ మీకు. ఇప్పుడు పుట్టినప్పుడు ఏమంటారు ఒక వ్యక్తిని? ఆడు కూర్చోబెట్టన్న, పిల్లని కూర్చోబెట్టన్నమ్మా, ఆడు తిరుగుతున్నాడు, ఏ కూర్చో, ఏమి కూర్చోవాల. పుట్టగానే ఏమంటారు? బాలుడు అంటారు. తర్వాత యవనస్తుడు అంటారు. కొన్నాళ్ళు వినాక ముసలోడు, వృద్ధాప్యం కలిగిన వాడు అని అంటారు. అంటే ఇక్కడ ఒక్కడే మూడు రకాలుగా ఉన్నాడా లేకపోతే ముగ్గురు ఒకరుగా ఉన్నాడా? చెప్పండి అమ్మా. ఒక్కడే బాల్యుడు, యవనుడు, వృద్ధాప్యంలో ఉన్నవాడు అని అంటాడు. ఒక్కడే అంటే ఆయా సమయానికి. అందుకే దేవుడు ఆయా సమయాలకి ఆయన ఒక రకంగా ప్రత్యక్షమయ్యాడు. అయితే మీ అందరికి చెప్పే మాట, యేసుక్రీస్తు ప్రభువు దేవుడని కొంతమందికి ఒప్పుకోవడానికి ఏం కావట్లా? చెప్పండి అమ్మా. ఇష్టపడట్లా చాలా మంది. దేవుడు. అందుకే మీ అందరికి చెప్పే మాట, ముగింపులోనికి వస్తూ తెలియజేసే మాట, దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మీ అందరికి చెప్పే మాట, మనము దేవుని సంబంధులుగా ఉండాలి. చిన్న పిల్లలారా, మీరందరు ఎవరి సంబంధులు? గట్టిగా చెప్పాలి. చిన్న పిల్లలారా అంటే, చిన్న పిల్లలారంటే ఎవరు? చిన్న పిల్లలు ఎలాగుంటారు చెప్పండి అమ్మా. చిన్న పిల్లలు అంటే, నువ్వు మోకాల మీద ఉండు, కూర్చొని ఎట్లా మోకరించు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించి, చిన్న పిల్లలు అంటే ఎలా ఉంటారు చెప్పండి అమ్మా, మాట్లాడరే. చిన్న పిల్లలు అంటే ఎలాగుంటారు? నువ్వు నిలబడమ్మా, సుధాకర్ కూతురు నిలబడు. చిన్న పాప. ఏ పాప అంటే? చిన్న పిల్లలు అంటే చిన్న పిల్లలు కదా, మనకు కాదు కదా. అంటే మనము దేవుని దృష్టిలో, ఒక దైవజనుని దృష్టిలో చిన్న వాళ్ళే. ఎంత పెద్దోళ్ళైనా చిన్నోళ్ళే, చిన్న పిల్లలే. అర్థమైందా మీకు? కూర్చున్నాను. ఏంటి చెప్పండి? దేవుని దృష్టిలో చెప్పండి అమ్మా, పెద్దోళ్ళ చిన్నోళ్ళ? గట్టిగా చెప్పాలి, గట్టిగా. అందుకే యోహాను గారు చెప్తున్నారు, చిన్న పిల్లలారా మీరంతా ఎవరి సంబంధులు? అందుకే పెద్దవాళ్ళైన మనము చిన్న పిల్లల్లాంటి మనసత్వము కలిగి ఉండాల. చిన్న పిల్లల మనసు హాని ఎవరికైనా చేస్తుందా చెప్పండి అమ్మా? హాని చేస్తుందా చిన్న పిల్లల మనసు? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అంటే యేసు ప్రభువు వారు కూడా ఒక రోజు ఏమన్నారంటే, పిల్లలు వస్తూ ఉంటే పిల్లలను, శిష్యులైన వారు ఏం చేస్తున్నారంటే, ఆటంకపరచకూడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే. అలాంటి మనసు, చిన్న పిల్లల లాంటి మనసత్వం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళది కూడా దేవుని రాజ్యం అన్నారు. దేవుని రాజ్యం అన్నారు. మీ అందరికి చెప్పే మాట అంటే, చిన్న పిల్లలారంటే దేవుని దృష్టిలో మనం చిన్నవారే. అలాగే దైవ సేవకుని దృష్టిలో మీరు చిన్నవాళ్ళే, చిన్న పిల్లలే. కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలు అని చెప్తే వింటారా? మాట్లాడరమ్మా, వింటారా? చిన్నపిల్లలు కొన్ని సందర్భాలు వింటారు. వాళ్ళకి ఏం తీసుకోవాలా? వినాలంటే ఒక దెబ్బన పడాలా? అవునా? చెప్పండి అమ్మా. వాడు వినాలంటే ఏం పడాలా? ఇప్పుడు వయసులో ఉంటాడు, చెప్తే వింటూ, చెప్తా 4-5 సార్లు చెప్తా, ఏ దొరికితే దాన్ని తీసుకొని కొట్టడమే. వేసి కొడితే అప్పుడు మనోడు ఏమవుతాడు అంటే, మంచి చెప్తే ఎవరైనా వింటరా? చెప్పండి అమ్మా. వింటారు? మంచిగా చెప్తే అస్సలు వినరు. ఎందుకంటే మంచి చెప్తే లోకువా. చెప్పండి, మంచిగా చెప్తే లోకువా.
చెడ్డగా కోపంగా చెప్తాడంటే అయ్యే కోపం కలిగినోడు, అవునా, కోపడతాడయ్యా. ఎటుపోయినా ప్రేమిస్తేనేమో ఎవరికి చిక్కకుండా పోతారు, గద్దిస్తేనేమో ఎవరికి చిక్కకుండానే పోతారు. ఎటుపోయినా చెప్పండి అమ్మా, ఎటుపోయినా కష్టమే. కానీ దేవుని సంబంధులైనటువంటి వారు ఏ రోజు వారు దేవుని మీద, దైవ సేవకుని మీద సనగరు. వారు దేవునితో సంబంధాన్ని ఎక్కువగా పెంచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ఉంటారు. అందుకే చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు ఎవరికంటే గొప్పవాడు? గట్టిగా చెప్పాలి. ఎవరికంటే గొప్పవాడు? లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. నీలో ఉన్నాడు చూడు, నీలో ఉన్నవాడు సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన చాలా గొప్పవాడు. లోకానికంటే గొప్పవాడు, సూర్యుని కంటే గొప్పవాడు, చంద్రుడి కంటే గొప్పవాడు, నక్షత్రముల కంటే గొప్పవాడు, అగ్ని కంటే గొప్పవాడు, నీరు కంటే గొప్పవాడు, రాజుల కంటే గొప్పవాడు, అధిపతుల కంటే గొప్పవాడు. 3 లోకాలకు అధిపతి, 3 లోకాలకు అధిపతి. ఆయన నామం, ఆయన భీకరమైన నామం బలమైనటువంటిది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన సామాన్యమైన వాడు కాదు. దావీదులో చూడడానికి చిన్న పిల్లవాడిగానే ఉన్నాడు, కానీ దావీదే చిన్న పిల్లవాడిగా ఉన్నాడు. గొలియాతుతో యుద్ధము చేయడానికి వెళుతున్నప్పుడు గొలియాతు తన ఆకారాన్ని, తన బలాన్ని చూచుకొని, ఏమనుకుంటున్నావు, కర్ర తీసుకొని నా మీదకి వస్తున్న కుక్కను అనుకుంటున్నావా అని అంటాడు. కానీ ఆ చిన్నవాడిలో ఉన్న దేవుడు సామాన్యుడా? చెప్పండి, గట్టిగా చెప్పాలి. అందుకే మన జీవితంలో దేవుడు మనలో ఉన్నంత వరకు నీ ముందు ఎంతటి శ్రమ ఉన్నా, ఎంతటి ప్రాకారములున్నా, ఎంత భయంకరమైన స్థితులున్నా, నీలో ఉన్న దేవుడు వాటిని జయించగలిగిన సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆ దావీదు ఏం చేస్తాడంటే ఒక లోయలోనికి వెళ్ళి 3 రాళ్ళు తీసుకుంటాడు. వర్ష తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ముసలోళ్ళని అడిగితే చెప్తారు, కానీ ఇప్పుడున్న యవనస్తులకి ఎవరికి తెలుసా? దెబ్బ బహుశా మన వాళ్ళకి క్యాట్బెల్ తెలుసు, అవునా? వర్షాలు అంటే తెలుసా? గడి చెప్పాలి. ఆ వర్షాల్లో రాయి పెట్టుకొని గిర్ర తిప్పి కొడితే ఎంత దూరం వెళ్ళిపోతుందో. ఒకవేళ దానికి పడింది అనుకో, దెబ్బగా చచ్చిపోద్ది, అవునా? గురి పెట్టి కొడితే దెబ్బగా చచ్చిపోతుంది. దావీదు ఏం చేశాడంటే ఒక లోయలోనికి వెళ్ళి 3 రాళ్ళు ఏరుకున్నాడు. ఎవరితో యుద్ధము చేయడానికి? గడి చెప్పండి. ఆ గొలియాతు చూస్తే చాలా భయంకరమైన హైట్ ఉన్నవాడు. తన ఈటను మోయాలంటేనే చాలా మంది మోయాల. అట్లాంటిది టింకు టిక్కు అని వస్తున్నాడు. ఎవరి మీదకి? చెప్పండి అమ్మా, ఎవరి మీదకి వస్తున్నాడు? రే పిల్ల బచ్చా, నువ్వెంత రే, ఈ రోజు నీ యొక్క మాంసమును ఎవరికేస్తా? చెప్పండి, గడి చెప్పాలా? ఎవరికేస్తా? గడి చెప్పి. నువ్వెంత పిల్ల బచ్చా గాడవి, అవునా? ఎంత నీ ఎక్స్పీరియన్స్ ఎంత, నీవెంతరా అని చెప్పి ఆకాశ పక్షులకు వేస్తానంటే ఈ దావీదు అంటాడు, యుద్ధము నాది కాదురా పిచ్చోడా, యెహోవాది యుద్ధము. దేవునికి మహిమ కలుగును గాక. యుద్ధము యెహోవాదే, రక్షణ యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే.
దేవునికి మహిమ కలుగును గాక. దావీదు అన్నాడు, యుద్ధము నాది కాదు, ఎవరిది? నాలో ఉన్నా నీతో యుద్ధము చేసేది నేను కాదు. ఎవరు యుద్ధం చేస్తున్నాడు నీతో? ఒక్క దెబ్బకి వరుసలో ఉన్న రాయిని తీసుకుని కొడితే దెబ్బకి పడిపోతే ఈట తీసుకుని నరికి పడేస్తాడు. అంటే దావీదులో ఎవరున్నారు? గట్టిగా చెప్పండి, దావీదులో ఎవరున్నారు? దావీదులో ఎవరున్నారు? గట్టిగా, దేవుడు ఉన్నారు. ఎవరున్నారు? దావీదు ఎవరి సంబంధి? గట్టిగా చెప్పాలి, ఎవరి సంబంధి? దేవుని సంబంధి దావీదు. ఇశ్రాయేలులైన రాజు కూడా అన్నాడు, అరే నువ్వు ఆడ యుద్ధం చేస్తావు, నీ వల్ల ఏమవుతుంది అంటే అభిషేకము పొందిన వారు కూడా భయపడ్డారు, కానీ దావీదు మాత్రం ముందుకెళ్ళిపోయి దెబ్బకు పడగొట్టేస్తాడు. ఈరోజు దేవుని పిల్లలారా, మనము దేవునితో సంబంధం ఉన్నంత వరకు నీకు శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా అవి నిన్ను ఎంత ముంచేయాలి, నీ కొన ప్రాణం వరకు అవి తీసుకొని వెళ్ళిపోయినా తర్వాత అది నీ ప్రాణము తీయలేదు. ఎందుకు తెలుసా? దేవుడు ఆ కొన ఊపిరిలతో సహా అక్కడ నీకు జీవాన్ని అనుగ్రహించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు సాతానుతో అన్నాడు, యోబును నువ్వు ఏమైనా చేసుకో, కానీ ప్రాణం జోలికి మాత్రం వెళ్ళకన్నాడు. ఆస్తులు పోయాయి, రోగం వచ్చింది, పిల్లలు చచ్చిపోయారు, అన్ని చచ్చిపోయారు, కానీ దేనికి అనుమతి వల్ల? ప్రాణము తీయడానికి మాత్రం. నువ్వు శరీరానికి ఏం చేసుకుంటావు? రోగాన్ని కలిగి చేసుకుంటావు, చేసుకో. ఆస్తిని పోగొట్టేస్తావో పోగొట్టేసుకో, నువ్వు ఏమైనా చేసుకో, కానీ దేన్ని ముట్టద్దు. గట్టిగా చెప్పాలి. ఎందుకంటే ఆనాటి కాలంలో యోబు తన జీవితంలో తన శ్రమలో కూడా తన దేవుణ్ణి దూషించిన వాడు కాదు, తన దేవుణ్ణి మహిమపరిచి ఘనపరిచిన వాడు యోబు. దేవునికి మహిమ కలుగును గాక. మన చిన్న కష్టం వస్తే, మన ఇంట్లో చనిపోతే, మన ఇంట్లో బాధలు వస్తే దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేయాల? దేవుడు ఏం చేయాల? మేము అన్ని చేస్తున్నాం దేవునికి, దేవుడు ఏం చేయాల? ఏం చేయాల? ఏం చేయాల? ఏం చేయాల? ఏం చేయలేదా? ఏం చేయలేదు దేవుడు? నువ్వు మాట్లాడు, నోరు నీదా? కొన్ని మీ నాన్న ఇచ్చాడా? మీ అమ్మ ఇచ్చిందా? మీ తాత ఇచ్చాడా? ఎవరిది చెప్పండి అమ్మా. ఇప్పుడు సూర్యుడు బయట ఉదయిస్తున్నాడు, చక్కగా ఎండ పెడుతుంది, ఆ సూర్యుడు నువ్వు చేసుకున్నావా? చెప్పండి. ఇంకా ఏంటంటే సూర్యుడు అందడు కాబట్టి సరిపోయింది, లేకపోతే దాన్ని కూడా కొనేసి ఫ్లాట్లు వేసేటోళ్ళు. సూర్యునిలో కూడా ఫ్లాట్లు వేస్తారు. ఈ సూర్యుడు మా సూర్యగ్రహణం మాది, అవునా, ఇలా సూర్యవంశము అని కూడా అంటారు. అంటారా కదా? చెప్పండి అమ్మా. సూర్యుని దగ్గర పోలేకపోతున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే సూర్యునిలో కూడా ఫ్లాట్లు వేస్తారు. ఫ్లాట్లు వేసి దానికి కొన్ని పెట్టేస్తే వేసేయగలుగుతారు. దేవుడిచ్చిన భూమి మీద ఎవరు డబ్బిస్తే వాని ఫ్లాట్లు కదా. దేవుడి చిత్త అంటే ఎవరు చేశారు? ఇవన్నీ చేసింది ఎవరు? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పాలి. జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు. గమనించే మాట ఏంటంటే దేవుడు ఏం చేశారు, ఏం చేశారు, ఏం చేశారంటే దేవుడు అనుకున్నాడు, నేను ఏం చేయలే కదరా, పోనైనా మట్టిలో పో అంటే చాప్టర్ క్లోజ్. ఇంకా ఏముంటుంది చెప్పండి? నీ ఆశలన్నీ మట్టిలోని కప్పిపడతాయి. గనుక మనము బ్రతికిన నాల్లో దేవునితో సంబంధాన్ని కలిగి ఉందాం. చెప్పండి, ఈరోజు గడిచిన నిన్నటి వారమందు, ఈ వారమందు మీరు వాక్యాన్ని విన్నారు. మీరు ఎవరి సంబంధులు? అంశం పేరు చెప్పండి. మీరు ఎవరి సంబంధులు? చెప్పండి. నంబర్ 1 లోక సంబంధులు, నంబర్ 2 దుష్టుని సంబంధులు, నంబర్ 3 అపవాది సంబంధులు, నంబర్ 4 రాజ్య సంబంధులు, నంబర్ 5 వెలుగు సంబంధులు, నంబర్ 6 దేవుని సంబంధులు. అయితే ఈ 6టిలో ఈ 3 సంబంధాలు దేవునివి, 3 సంబంధాలు సైతానివి. ఈ 3ట్లో నీవెవరో నిన్ను నీవే పరీక్ష చేసుకుని నువ్వు బ్రతకగలిగితే, దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటే ఆయన ఎలాంటి దేవుడు తెలుసా? నిన్ను కుళ్ళు పట్టనీయక ఆయన మరలా నిన్ను లేపగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మరలా లేపగలిగిన దేవుడు.
ముగిస్తూ మీ అందరికి చెప్పే మాట, బ్రతికిన నాళ్ళు ఎవరి సంబంధం కలిగి ఉండాలి చెప్పండి మా, గట్టి చెప్పాలి. ఏ గోత్రంలోకి రావాలి? ఏ గోత్రం? గట్టి చెప్పాలా. ఏ రక్త సంబంధంలోకి రావాలి చెప్పాలా. కొంతమంది కంటే కులాలంటే చెవు కోసేసుకుంటారు. గోత్రం అంటే ఈ గోత్రమా? మూత్రమే, గోత్రాలను మూత్రమే. యా పోగు, యాదో పోగులే, అవునా కాదా? గోత్రాలు చక్కగా అంటే మనకున్న సంబంధం ఎవరితో తెలుసా? మన సంబంధం ఎవరిదే చెప్పండి అమ్మా. దేవుని సంబంధం గొప్పదా, రక్త సంబంధం గొప్పదా అంటే రక్త సంబంధం ఒకరోజు చీకొట్టి నేను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది కదా. మరి ఈరోజు మీకు నాకు సంబంధం ఏమవునుందా? మీరు నా బంధువులా చెప్పండి అమ్మా, చెప్పండి. నా బంధువులా, నా గోత్రమా చెప్పండి. మీరంతా ఎవరు? నేనెవరు చెప్పాలి, గట్టి చెప్పాలి. మీ రక్త బంధాలు బాగున్నాయా? దేవుడిచ్చిన బంధం బాగుందా చెప్పండి గట్టిగా. ఎవరి బంధం బాగా ఎక్కువ ఉంది? గట్టిగా చెప్పండి అమ్మా. ఈరోజు మన కలిపిన బంధం ఏ బంధం తెలుసా? యేసు రక్తమే మనల్ని ఒకటిగా చేస్తుంది. దేవుని బంధమే, దేవునితో ఉన్న మన సహవాసమే మనల్ని ఒకటి చేసింది. అందుకే దేవుని యొక్క సంబంధం చాలా ఔన్నత్యమైనది. ఔన్నత్యమైనదే కాదా చెప్పండి. ఇక్కడ కూర్చున్న ఎవరైనా మీ గురించి ఆలోచించేంతగా చక్కగా మీరు బాగుండాలని నీ జీవితంలో, నీ రక్త సంబంధంలో, నీ ఊర్లో వెతికినా కూడా ఒక్కడు కూడా దొరకడు. దొరికేది ఒక్కడే, దేవుడిచ్చిన నీ సేవకుడే నిన్ను బాగుండాలని కోరుకుంటాడు. అవునా కాదా? కోరుకుంటాడా కోరుకోడా? చెప్పలు గట్టిగా. కోరుకుంటాడా కోరుకోడా? మాట్లాడరమ్మా. చెప్పిన నాళ్ళు చెప్తారు, చక్కగా చెప్పిన వాళ్ళు చెప్తారు, ఇడిచిపెట్టేస్తాం. దాని ఏముంది, ఏం లేదు, ఎట్లయినా జీవించవచ్చు. కానీ నీవు ఈ మూడిటితో నీ సంబంధాన్ని కలుపుకోవాలంటే ఎన్ని బంధాలు విడిచిపెట్టాలా చెప్పండి అమ్మా. ఏ బంధం? విడదీయని బంధం. ఏ బంధం చెప్పండి, చెప్పండి అమ్మా. ఏ బంధం? విడదీయని లోక సంబంధం. అంటే లోకముతో సంబంధం తెంపుకోవాలంటే సామాన్యంగా ఉండదు. కేసయ్యాలా, వాదించాలా కోర్టులో. ఎందుకంటే అంత సంబంధం తెంపడం అంత ఈజీగా ఉంటుందా? అర్థమవుతుందా? అర్థమైపోయిందా అమ్మా? సైతాన్ని ఊరుకుంటాడా చెప్పండి అమ్మా, గడి చెప్పాలా. నీ మీద కేసేస్తాడు. ఎట్లా పోతావే, ఎట్లా పోతావురా అన్నాళ్ళు బాగా తిరిగి తాగి నా బిడ్డగా ఉండి ఈరోజు ఏసైని నమ్ముకుంటా అంటే ఎట్లా అని ఊరుకుంటాడాడు చెప్పండి అమ్మా, గడి చెప్పాలా. అంటే నీ మీద కేసేస్తాడు, కేసు పెడతాడు నీ మీద సైతాను. ఏం కేసు చెప్పండి అమ్మా, ఏం కేసు? నేను దగ్గర రాని అప్పుడు న్యాయవాది వచ్చి నీకు బెయిల్ ఇప్పించాలా. న్యాయవాది ఎవరు? సూపర్, బాగానే జ్ఞానం ఉందా మీకు? సూపర్. న్యాయవాది ఎవరు చెప్పండి అమ్మా. మీ పక్షాన ఏం చేయాలా? వాదించాలా. ఎవరితో చెప్పండి అమ్మా? సైతాన్తో వాదించాలా. వీళ్ళు నీ బిడ్డలైతే దేవుని పిల్లలు వీళ్ళని వాదించాలి. సైతాన్ ఊరుకుంటాడా? వాళ్ళ పక్షాన పోతావా బిడ్డ అని అంటాడు. వాళ్ళ పక్షాన పోతా, నీ కథ చెప్తా, అవునా, నేను విడిచిపెడతానా అని చెప్పి మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. చేసినా మీ పక్షాన దేవునికి మొరపెట్టడం, దేవుడు మిమ్మల్ని విడిపించడం కొరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే కొంతమందికి లోకముతో ఉన్న సంబంధం అనేది చాలా గట్టిగా ఉంటుంది. చింత తెచ్చినా పులుపు చావదంట. ఏం తెచ్చినా గట్టి చెప్పండి అమ్మా. చింత తెచ్చినా పులుపు చావదంట. అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నాక మనకు ఏ టయాలు లేవు, ఏ కాలాల్లో ఏమి లేవు. సంపూర్ణంగా దేవుణ్ణి మనం ఏం చేయాలా? నమ్మి ఉండాలా. అవునా కాదా? మన ఇళ్ళలో ఎవరైనా చనిపోయారనుకోండి, గుండు కొట్టించుకుంటారు. ఎందుకు గుండు కొట్టించుకుంటారు? రకరకాలుగా ఎన్నెన్నో పరిస్థితులు చేస్తారు. రకరకాలుగా మనిషి ఉంటాడు. అవునా? పెళ్లి చేయాలంటే మంచి టైం కావాలో, ముహూర్తం కావాలని చూస్తాడు. కానీ మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, దేవునితో సంబంధాన్ని మీరు కలిగి ఉండండి. ఎవరితో? నేను గద్దించినా, నీకు బుద్ధి చెప్పినా, నిన్ను ఒక దెబ్బ కొట్టినా, దేవునితో నీకు చక్కటి సంబంధాన్ని కలిగి ఉండాలని
నీ సేవకుడు ఎక్కువగా దేవునితో ఉండాలని నీ సేవకుడు ప్రయాసపడతాడు తప్ప, లేకపోతే వేరొకటి లేదు. అవునా కాదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. స్కూల్లో టీచర్ ఎవరైనా కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత తన టీచర్కి భయపడని వానికి ఎవరికైనా చదువు వస్తుందా? చెప్పదు. చదువు వస్తా పోసారి బలి చెప్పి నోపానంటే వాడు అంతే. ఒకటే క్లాసులో ఉంటాడు, రెండో క్లాసులో ఓడు పోతాడా? చెప్పండి అమ్మా. భయపడడా? మీరు ఎంతమంది చదువుకున్నారు? చేతులు పైకెత్తండి. ఎంతమంది చదువుకున్నారు? ఎత్తండి చేతులు పైకెత్తండి. చదువుకున్న వాళ్ళు మీ టీచర్కి భయపడ్డారా, భయపడలేదా? దీనికి మనం స్కూల్ పోలేదా? అయినా పర్లే, దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు. స్కూల్ పోయినా అంటే చదువుకున్న గాడిద మీద ఎవరు గాడిది? చదువుకున్న ఏం పనిచేయర్లే. మహాజ్ఞానులు మీరంతా, తాండ్రపాలను ఏలేస్తారు మీరంతా. ఏం అవసరం చదువుతాం? దేవుడు ఇచ్చిన జ్ఞానం అంతే. ఆమేన్ చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. నా చిన్నప్పుడు మా స్కూల్ టీచర్ సార్కి భయపడి చేసేటువంటి, మా స్కూల్ వెళ్ళిపోతా ఉంటే స్కూల్ ముందే బస్సు వెళ్ళిపోతుంది. ఆ స్కూల్లో వస్తుంటేనే ఆ సీట్ కింద దాపెట్టుకునే స్కూల్ పోయేంత వరకు. ఎందుకు? మా సారు చూసి ఆడకూడతాడని నన్ను భయం ఉండేది. అవునా కాదా? ఎందుకంటే మనం ఎక్కడైనా సరే ఒక చోట, మనం పనిచేసే చోట అయినా లేకపోతే ఎక్కడున్నా సరే ఆ పైనున్న వ్యక్తికి మనం భయపడపోతే ఏ రోజు మనం పైకి రాలే. ముఖ్యంగా దైవ సేవకునికి ప్రతి ఒక్కరూ భయపడాలి. ఎందుకు భయపడాలి అంటే చాలా ప్రాముఖ్యమైన సేవకుని గౌరవించాలి. సేవకుని చాలా చక్కగా గౌరవించాలి. ఆ దైవ సేవకులు ఉన్నప్పుడు మనం మాట గట్టిగా అడచడం కానీ, ఫోన్లో వస్తే గట్టిగా మాట్లాడడం కానీ, డిసిప్లిన్ లేకపోతే నీ జీవితమే అక్రమం అయిపోతుంది. ఏమైపోతుంది అంటే సరిగ్గా మాట్లాడాలి. పదేగా అనుకున్నాను నేను. అంటే కనీసం అయ్యనో లేకపోతే ఏదైనా మాట్లాడాలా కదా? చెప్పండి అమ్మా. ముందు వెనకే ఉండాలా? ఇదేం సంభాషణ రా ఆయన, దరిద్రం కాకపోతే. ఇంత దరిద్రంగా పెంచితే ఏడమాట అంటారు. నేర్చుకోమంటాం. అవునా కదా? దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రత్యక్షత అనేది, ఈ సేవ నాది కాదు, నీది కాదు, నిన్ను నన్ను స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తుది. గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ఆయనది. ఆయనతో బంధాన్ని మనం కలుపుకోవాలి. ఎవరితో బంధాన్ని? యేసయ్యతో బంధాన్ని కలుపుకుందాం. ఆయనతో మనం బంధాన్ని కలిగి ఉంటే. అందుకే ముగిస్తూ చెప్పే మాట, దేవుని పిల్లలారా, నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రత్యక్షతలో ఉన్న నీవు, నీ సేవకుడు ఎప్పుడు కూడా నిన్ను గద్దించిన, ఒక చిన్న తప్పు దొరికినా దాన్ని సరిచేసి నువ్వు గొప్పవాడికి కావాలి అనే ఉద్దేశంతోనే నేను గద్దిస్తారు తప్ప మరొకటి ఏది లేదు. సేవకుని మీద సనగద్దు, గొనగద్దు. నేర్చుకో, వారు నేర్పిస్తున్నట్టు నేర్చుకోండి, పద్ధతి నేర్చుకోండి. నీవు ఎప్పుడైతే నేర్చుకోవడం మొదలు పెడతావో దేవుని యొక్క కార్యాలు వికృతముగా బలంగా నీ జీవితంలో జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. వినాలా? ఏదైతే దైవ సేవకుల ద్వారా దేవుడు చెప్పిస్తున్నారో వాటిని తప్పకుండా మీరు వినాలా. ఏం చేయాలా? అమ్మా, బంగారు దెమ్మండి చెప్తున్నామా? చెప్పండి అమ్మా. మీ ఆశలు రాపేమని అడుగుతున్నామా? లేదు, ఇవన్నీ ఏమి లేదు. అయితే మీ అందరికి చెప్పే మాట, మనం సహవాసం కలిగి దేవునితో చక్కటి బంధాన్ని కలిగి ఉండాలా. మన జీవితం చక్కటి బంధాన్ని కలిగి ఉండాలా. ప్రభువును చూద్దాం. మరణం అనేది ఎవరికి ఎలా ప్రాప్తిస్తుందో తెలియదు. ఈరోజు మన సంఘ సభ్యుడైనటువంటి ఇస్సాకు గడిచిన రాత్రి చనిపోయాడు. రాత్రి హాస్పిటల్లో ఉండి దాదాపు 2 వారాలు. తెలుసు కదా ఇస్సాకు, తెలుసు కదా మీ అందరికీ. ఇస్సాకు చనిపోయాడు. ఇప్పుడు బాడీ ఆల్రెడీగా ఉంది. ఈ కార్యక్రమం చూసుకొని, 2వ ఆరాధన చూసుకొని తర్వాత బయలుదేరాక ప్రాంతానికి వెళ్ళాలి. సంఘ సభ్యులైన మీరు కూడా రావడానికి అందరూ ప్రయత్నం చేయండి. ఏది మనసులో పెట్టుకోవద్దు. మరణము దగ్గర అందరూ ఖచ్చితంగా జాలి పడాల్సిందే.
వస్తామనంటే సొమ్ము పెడతాం, తల కింద డీజిల్ వేసేసుకోండి, రావడానికి ప్రయత్నము చేయండి. దయచేసి గమనించాలని తెలియజేస్తున్నాం. రెండవ ఆరాధన అయిపోయిన తర్వాత రాగలిగిన వారు సంఘ సభ్యులైన మనం ఒక ఇంట్లో చనిపోయినప్పుడు మనం ఏది మనసులో పెట్టుకోకుండా చక్కగా వెళ్ళాలా, చూడాలా, గమనించాలని తెలియజేస్తున్నాం. బాబు సుమో రెడీ చేసుకో. రాగలిగిన వారు రండి. మనం ఎన్నో చోట్లకి వెళ్ళిపోతూ ఉంటాం. మరణం, ఒక మాట రాయబడింది బైబిల్లో, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు. ఎందుకంటే దాదాపు మేము నేను రాత్రి డోన్ నుంచి అక్కడికి వెళ్ళిపోయి దాదాపు 11:30-12 వచ్చేసి నేను ప్రార్థన చేసుకుని టైం దాదాపు 2:30-3 అయింది. నిద్ర రాలే. దాదాపు తెల్లవారుజాము 4 గంటలకు పడుకున్నాను. నేను 4 గంటలకు పడుకున్నా. అన్ని టెన్షన్లు అన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు, కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ప్రార్థన చేయడం జరిగింది. తండ్రి, నీ సంఘ బిడ్డలను మీరు సిద్ధపరచండి, నీ రాకడకు వారు భక్తిగా జీవించినట్లుగాని దాదాపు ఛాన్సేపు రాత్రి ప్రార్థన చేయడం జరిగింది, అందరి ఆరోగ్యాల కొరకు. ఎందుకంటే మన మందిరంలో చాలామంది పెద్దలు వెళ్ళిపోయారు. ఫస్ట్ బజారమ్మ, తర్వాత నారాయణ, తర్వాత యశోదమ్మ, అలాగే బకీరయ్య తర్వాత ఇస్సాక్. అట్లా మంచి పెద్దలైనటువంటి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, ప్రభునందు నిద్రిస్తూ ఉన్నారు. గనుక మరణం అనేది ఎవరికైనా ప్రాప్తిస్తుంది. మన సంఘంలో చాలా చక్కటి ఆత్మీయత కలిగిన వారే ప్రభునందు నిద్రించారు. అని చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. రాత్రి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయడం జరిగింది. ఎందుకనంటే బైబిల్లో మాట రాయబడింది, వారి క్రియలు వారి వెంట వెళ్ళును. బ్రతికిన నాళ్ళు నీ సంఘములో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండు. ఎందుకనంటే దేవుని కాదని, సేవకుని కాదని, ఏది నీ సొంత నిర్ణయాలు సంఘంలో తీసుకోకుండా భక్తిగా జీవించండి. చాలా చక్కగా పనిచేసేవాడు. బయట ఒక చిన్న ఆకు కూడా కనిపించేటట్లుగా చక్కగా క్లీన్ చేసేవాడు. మొత్తం అంతా బయట గీట చాలా చక్కగా పనిచేసేవాడు. చాలా ఇండ్లు పనిచేసినప్పుడు కూడా చాలా చక్కగా మాలందించి చాలా చక్కగా పనిచేసేవాడు. దేవుని పిల్లలారా, అది చాలా బాధాకరం. అందరూ ప్రార్థన చేయండి. మనం చనిపోయేలోపు దేవునితో సంబంధాన్ని కలిగి ఉందాం. అందుకే ఈరోజు నువ్వు పరీక్ష చేసుకో, ఎవరితో సంబంధం కలిగి ఉన్నావో పరీక్ష చేసుకో. ఆయన వైపు చూడండి. మోకరిద్దాం అందరం. అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు. చేతులు పైకెత్తి ఒకసారి అందరూ చేతులు పైకెత్తి, తండ్రి ఈరోజు నాతో మాట్లాడా. గడిచిన నిన్నటి వారమందు మీరు ఎవరి సంబంధులు అని వాక్యము ద్వారా నాతో మాట్లాడవని చెప్పండి. అందరూ చెప్పండి. కృప చూపించండి నాయన.
తండ్రి మీకు స్తోత్రములు నాయన, వందనములు చెల్లించుచున్నాను. మీకే స్తోత్రములు నాయన. నీతో సంబంధాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయము. నీ గొప్ప కార్యమును జరిగింప చేయము నాయన. మీకు స్తోత్రములయ్యా. అయ్యా, నీ సంబంధాలను పని అది ఇదని తెంపేసుకున్నాం. లోక సంబంధంగా మేము జీవిస్తున్నామయ్యా. నీ గొప్ప కార్యమును జరిగింప చేయండి నాయన. దేవా మీకు స్తోత్రములు. నీ బంధువు కావాలి.